బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు భద్రాచలం రహదారిపై ఓ కారుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరివెళ్ల గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు భద్రాచలం రహదారిపై ఓ కారుకు నిప్పు పెట్టారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరివెళ్ల గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, యాక్చువల్గా జరిగింది ఏమిటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో? రమణబాబు, ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చింతూరు భద్రాచలం రహదారిపై కారుకు నిప్పంటించారు మావోయిస్టులు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సరివెళ్ల గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. టీఎల్జీఓ వారోత్సవాల నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో వెహికల్స్ తిరగడంపై వాళ్ళంతా కూడా మావోయిస్టులు అడ్డంగా వెహికల్ ని కాల్చివేసినట్టుగా తెలుస్తుంది. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ నెల్లిపాక అటు చెట్టీలో కూడా చెక్ పోస్టులు పెట్టినా కూడా కొన్ని వెహికల్స్ వెళ్లడంతో మావోయిస్టులు ఈ దురాఘాతానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు అయితే పోలీసులు బయటికి రానిట్లేదు. డ్రైవర్ ను కూడా లేని సమయంలో వాళ్ళందరినీ కూడా వాహనంలో ఉన్న వాళ్ళని దించి తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి టు భద్రాచలం వెళ్లి వస్తున్న వెహికల్ ఇది. తిరుగు ప్రయాణంలో రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పిఎల్జీఓ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు కూడా తమ ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు అన్ని ప్రాంతాల్లో కూడా తమకు పట్టున్నటువంటి ప్రాంతాలు నిలుపుకోవాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. బంధుకు కూడా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు బోర్డర్లు కావచ్చు, అటు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సంబంధించిన బోర్డర్లు కావచ్చు, పిఎల్జీఓ వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి దారులకైనా మావోయిస్టులు తెగబడే అవకాశం ఉన్నందున పోలీసులు కూడా యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు కూడా చేపట్టారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నా కూడా ఈ వెహికల్ అనేది తగలబెట్టడంతో జైల్లో వెహికల్ ఇది. ఈ వెహికల్ తగలబెట్టడంతో ఒకసారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటుంది. ఓకే రవి, ముఖ్యంగా ఈ దగ్ధమైనటువంటి వాహనం ఎవరిది? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? రమణబాబు, ప్రస్తుతం అయితే చింతూరు సిఐని మనం సంప్రదించగా ఈ వెహికల్ భద్రాచలం చెందిన టూరిస్ట్ వెహికల్ గా చెప్తున్నారు. ఇది రెంటెడ్ వెహికల్. ఈ రెంటెడ్ వెహికల్ అటు రాజమండ్రి వెళ్లి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా పోలీసులు అయితే ధృవీకరించట్లేదు, బయటికి చెప్పట్లేదు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం తెలుపుతామని చెప్తున్నారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రవి.